మహబూబాబాద్లో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, విద్యార్థి, కార్మిక సంఘాలు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఉదయం నుంచే షాపులు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. మహబూబాబాద్లో జరుగుతున్న బంద్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. న్యాయపరంగా 42% రిజర్వేషన్ కల్పించాలని వివిధ పార్టీలు నేడు బంద్ పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు అన్ని వామపక్ష పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా డిపోలో అన్ని కూడా బస్సులన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ బంద్లో సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ బంకులు, ప్రైవేట్ స్కూలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. స్వచ్ఛందంగా బంద్ పాటించిన నేపథ్యంలో కిరాణా షాపులు, జ్యువెలరీ షాపులతో పాటు ఇతర అన్ని రకాల వాణిజ్య సంస్థలు కూడా బంద్ను స్వచ్ఛందంగా పాటిస్తున్నాయి. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో దాని ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 42% అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి జీవో నెంబర్ 9ను కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. దీని అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన నేపథ్యంలో దీన్ని ప్రస్తుతం హైకోర్టు దీనిపైన స్టే విధించింది. దీని పట్ల అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గవర్నర్ ఆమోదం తెలపడం లేదు. దీనివల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా డిపోలు అన్ని బస్సులు కూడా స్తంభించాయి. ఈ బంద్ ఎలా కొనసాగుతుంది, బంద్పై మనతో మాట్లాడుకుందాం. కాంగ్రెస్ నాయకులు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది బంద్, ఏ విధంగా కొనసాగుతుంది, ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏంటి? ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం బీసీల కోసం, బీసీల హక్కుల కోసం ఇవాళ వెనుకబడ్డటువంటి బీసీలు జనాభాను ఇవాళ అగ్రభాగాన్ని నిలపాలన్న ఉద్దేశంతో ఇవాళ 42% ఏదైతే చట్టసభలో ఇవాళ 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక ధ్యేయంతో ఇవాళ పనిచేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కులాలను ఇవాళ కులగణ చేసిన తర్వాత సర్వేలు అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇవాళ బీసీలకు తప్పనిసరి 42% రిజర్వేషన్ కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో నెంబర్ 9 ద్వారా ఇవాళ గవర్నర్ గారికి ఇవాళ పంపినటువంటి ఏదైతే ఉందో బీసీ తీర్మానం కాపీని ఇవాళ గవర్నర్ గారి దగ్గర అక్కడ ఆగిపోయింది. దాని ప్రధాన కారణం ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి 2 మంత్రులు కూడా దానికి బాధ్యత వహించాలి. ముఖ్యంగా బీసీ జపంతో ఉన్నటువంటి బండి సంజయ్ గారు అయితేంది, ఇవాళ కిషన్ రెడ్డి గారు అగ్రవర్ణాలకు తొత్తుకున్నట్టు కిషన్ రెడ్డి గారు అయితేంది, ఇవాళ బీసీలను ఒక తొక్కే ప్రయత్నంలో ఇవాళ కేంద్రంతో ఇవాళ సంప్రదింపులు చేయట్లేదు. నిన్నగాక మొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రంతో అపాయింట్మెంట్ ఇప్పించండి, మీ ప్రధానమంత్రి గారితో అడిగినా కానీ ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఇవాళ తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీసీ సంఘాలుగా, ఇవాళ బీసీ కులాలుగా, ఇవాళ అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ బీసీల యొక్క జపంతో ఇవాళ గతంలో బీసీని తొక్కినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీజేపీతో కుమ్మక్కై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ 8 మంది బీజేపీ ఎంపీలకు ఇవాళ అక్రమంగా ఇవాళ దొంగచాటుగా ఇవాళ ఓటింగ్ చేయించిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే బీసీల కోసం పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తప్పనిసరిగా బీసీల కోసం రేపు రాబోయే రోజులలో కూడా పోరాటం చేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన అందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పిన ముఖ్యంగా 42% రిజర్వేషన్ అడ్డుకుంటున్నది ఎవరు, బీసీలకు అన్యాయం చేస్తున్నది ఎవరుగా మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా కేంద్రంలో ఉండి బీజేపీ ప్రభుత్వం తలుసుకుంటే ఒక పూట పని కాదు. ఒక అన్ని పార్టీలు ఇక్కడ చట్టసభలలో 42% సామాజిక, రాజకీయ, ఉపాధి, విద్యలో బీసీ సంఘం ముందు ఉండాలని రేవంత్ రెడ్డి గారు గౌరవ రాహుల్ గాంధీ మాట మీద మనం ఇవాళ చట్టసభలో తీర్మానం చేసినా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా బీసీలను అనగదొక్కడానికి కూడా బీజేపీ మొండి వైఖరి చేస్తుందని చెప్తున్నాను. మీరు చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది బంద్? ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో మేనిఫెస్టో ప్రకారం కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. దీన్ని ఏ విధంగా చూడాలి మొత్తం? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకు బీసీలకు అవకాశం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో బీసీలకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మన సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి, అదేవిధంగా బీసీలను కూడా వాళ్ళకు గౌరవ మర్యాదలు కల్పించాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేసి అన్నీ ఆమోదం చేసి పంపించిన తర్వాత కూడా పైన కేంద్ర ప్రభుత్వం ఆయన నరేంద్ర మోడీ గారు మాత్రం ఇలా చేయడం తప్పు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే బీసీలని అనగదొక్కాలని చూస్తున్నారు.
మొత్తానికి బీసీలకు న్యాయపరంగా రావాల్సిన 42% రిజర్వేషన్ని కూడా అందరూ వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్న నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో, అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ బంద్ స్వచ్ఛందంగా